న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన. ప్రయాణికులపై మృత్యు మృదంగం. 18 మంది మృతి, అనేక మందికి తీవ్ర గాయాలు. ఓం శాంతి. హలో ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికి. మన దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి ఓ భయంకరమైన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అధికారుల వైఫల్యమా లేక భక్తుల తొందరపాటే కారణమా? ఇది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమా లేక తప్పించుకోలేని ఘోరమా? ఇంతటి భయానక ఘటన ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే అసలు నిజమేమిటో మీకు తెలుస్తుంది. ఘటన ఎలా జరిగింది? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అతి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రోజు తెల్లవారుజామున తాజా సమాచారం ప్రకారం కుంభమేళా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించడంతో స్టేషన్ లో ఒక్కసారిగా జనంతో నిండిపోయింది. టికెట్ల కోసం ఆరాటపడుతూ ప్లాట్ఫామ్ మీదకి పరుగులు తీస్తూ ఎక్కడ కాస్త సమయమే లేకుండా గందరగోళంగా మారిపోయింది. అదే సమయంలో ఓ తప్పుడు ప్రకటన జరిగింది. ఒకే రైలు 2 ప్లాట్ఫామ్ల నుంచి బయలుదేరుతుందని అనౌన్స్ చేశారు. వందలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఒకే ప్లాట్ఫామ్ పైకి పరుగులు పెట్టారు. పోలీసులు, స్టేషన్ సిబ్బంది చీల్పేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరి మీద మరొకరు పడిపోయారు. చాలా మంది ఊపిరాడక చనిపోయారు. కొంతమంది రైలు పట్టాల మధ్య చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం అక్షరాల తప్పుడు ప్రకటన వల్ల జరిగిన భయంకరమైన తొక్కిసలాట. మృతుల వివరాలు మరియు గాయపడిన వారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. దీంతో పాటు కొందరు చిన్నపిల్లలు అదృశ్యమైనని సమాచారం. ప్రభుత్వము ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించింది. ఈ ఘటనలో మరణించిన వారికి మా ప్రగాఢ సానుభూతి. వారిని కోల్పోయిన కుటుంబాలకు మనమందరము ప్రార్థన చేద్దాం. ఇక ఎవరి పొరపాటు? ఈ ఘటనకు అసలు బాధ్యులెవరు? రైల్వే శాఖ తప్పుడు ప్రకటన వల్లే ఈ తొక్కిసలాట జరిగిందా? లక్షలాది భక్తులు వస్తున్న విషయం తెలిసినా భద్రత ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ప్రయాణికుల ప్రాణాలు పోయాకనే అధికారుల కళ్ళు తెరుచుకుంటాయా? పోలీసుల విఫలం, రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇవే ఈ ప్రమాదానికి కారణమా? ప్రయాణికుల ప్రవర్తన కూడా ఈ తొక్కిసలాటకు కారణమా? ఇది అక్షరాల అధికారుల నిర్లక్ష్యానికి ముసలి అమాయక ప్రాణాల బలి. ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భక్తులకు ముందస్తు సమాచారం అందించేలా సిస్టమ్ మెరుగుపరచాలి. ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాద స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో కఠిన భద్రత ఏర్పాటు చేయాలి. రైల్వే అనౌన్స్మెంట్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరము ప్రార్థిద్దాం. ఇలాంటి ఘోరమైన ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇలాంటి సంఘటనల నుంచి ఎలా జాగ్రత్త పడతారు? మీ సలహాలు ఏమిటి? మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్, షేర్ చేసి మరికొంతమందికి చేరవేయండి. ప్రత్యక్ష సాక్షులను, రైల్వే అధికారుల ప్రకటనలను సమగ్రంగా అందించేందుకు మా టీం ప్రయత్నిస్తుంది. మరింత సమాచారం త్వరలో. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.